అలాంటి వేద మార్గంలో ప్రయాణించేటటువంటి మనం సాయం సంధ్యా సమయం నరసింహస్వామి వారి ఆవిర్భావ సమయం. అలాంటి సాయం సంధ్యా సమయం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సాయం సంధ్యా సమయం, అందులో శనివారం సాయంకాలం వచ్చేటటువంటి సాయం సంధ్యా సమయం, పౌర్ణమి రోజు వచ్చేటటువంటి సాయం సంధ్యా సమయం, శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి సాయం సంధ్యా సమయం. ఇప్పుడు 4 కలిశాయి. ఒకటి సంధ్య, శనివారము, శ్రావణ మాసము, పౌర్ణమి, శ్రవణ నక్షత్రం. ఇవి 4 కూడా వెంకటేశ్వర స్వామి వారికి అలంకారప్రాయమైన సమయం. ఈ అలంకారప్రాయమైన సమయంలో మనం ఎలా గడుపుతున్నాము? భక్తి టీవీ మాధ్యమంగా ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని స్వామివారికి విన్నవిస్తూ ఉన్నాం. ఒక దీపారాధన చేసి దాని ద్వారా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన అష్టోత్తర శతనామాల్ని అర్చన చేస్తూ గోవిందనామాల యొక్క పారాయణం చేస్తూ, గోవిందనామాల పఠనమే అత్యంత శుభప్రదమైనటువంటిది. ఒకటి ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది మనందరం సమయం, ప్రదేశం, ఇంకా సన్నివేశం. ఇప్పుడు మనం అందరం కూడా ఒక మాధ్యమాన్ని మనం ఎంచుకున్నాం. మన ఇళ్లల్లో ఉంటాము. ఈ సాయం సంధ్యా సమయం ఏకకాలంలో లక్షలాది మంది ఒకే సమయంలో భగవంతుని ఆరాధించేటటువంటి అద్భుతమైన మాధ్యమం ఏంటి అంటే ఇవాళ మనకి ఇచ్చేటటువంటి భక్తి టీవీ మాధ్యమం. అందుకోసం చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదం మీ అందరికీ కూడా లభించాలని, ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా అన్ని విధములైన శ్రేయస్సులు పొందాలని, సకల అభీష్టాలు నెరవేరాలని, సకల అరిష్టాలు దోషాలు తొలగిపోవాలని, ఎటువంటి భయము మీకు రాకుండా ఉండేటట్టుగా ఆ భగవంతుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మీ అందరినీ ఆశీర్వదించాలని ఒకే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఇందులో దీపానికి ఒక గొప్ప గుణం ఉంది. కోటి దీపోత్సవం చేసి మనందరికీ కూడా అలవాటు అయిపోయింది దీపం వెలిగించడం అనేది. కానీ శ్రావణ మాసంలో సాయం సంధ్యా సమయంలో ఈ దీప ప్రజ్వలన చేయడం ఏంటి అంటే, ఈ శ్రావణ మాసం మనందరికీ కూడా వ్రతాలతో కూడినటువంటి మాసం. వ్రతాలన్నీ కూడా ప్రారంభమై మనందరం కూడా స్వార్థయజనం అంటే తనకు అభ్యున్నతి కలగాలని యజ్ఞం చేస్తున్నాము. ఈ స్వార్థయజనంలో దీప ప్రజ్వలనం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. అది బయట బాహ్యంగా చేసినా కూడా మనస్సులో ఉండే అంధకారాన్ని పోగొట్టేటటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం ఇది. ఏంటి? దీపానికి ఇప్పుడు మీరు మట్టి ప్రమిద తీసుకోవచ్చు, పిండితో ఇది మన బియ్యం పిండితో దీపాన్ని తయారు చేసుకొని దాంట్లో నెయ్యో నూనెనో పోసుకొని దాంట్లో ఒత్తులు పెట్టుకొని అందులో మీరు దీపం వెలిగించడం స్వామివారికి ప్రకృతి సంబంధితమైనటువంటి వస్తువు ద్వారానే మీరు ఆరాధిస్తున్నారు. ఇంత విశేషమైనటువంటి అంశాన్ని మనందరం కలిసి ఇవాళ జరుపుకోబోతున్నాం. ముఖ్యంగా ఏంటి అంటే ఈ 4 కలిసి రావడం, పౌర్ణమి, శ్రవణ నక్షత్రము, శ్రావణ మాసం, శనివారం, ఇవి 4 ఎప్పుడు కలిసాయో తెలియదు. ఇంతకుముందు ఇవాళ కలిసింది, మళ్ళీ ఎప్పుడు కలుస్తుందో కూడా తెలియదు. అందుకోసం ఇవాళ దొరికినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనందరం సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ స్వామివారి యొక్క దివ్యమైన ఆశీర్వాదాన్ని ఆనందదాయకంగా ఆస్వాదించాలని